ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. కృష్ణుని రాసలీలా పరమార్థం డాక్టర్ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారి ప్రసంగం 7:45 రాసలీలా పరమార్థం డాక్టర్ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైనా అన్నారు భక్త కవివరణ్యులైన పోతన గారు. అంటే భాగవత పరమార్థాన్ని, శ్రీకృష్ణలీలల్లోని అంతరార్థాన్ని అవగాహన చేసుకోవడం బ్రహ్మాది దేవతలకు సైతం సాధ్యం కాదని వీరి అభిప్రాయం. దుర్వగాహమైన అంతరార్థాన్ని, రహస్యాన్ని తనలో ఇముడ్చుకున్న భాగవత ఘట్టాల్లో ప్రధానమైంది శ్రీకృష్ణుని రాసలీల. కృష్ణలీలలన్నింటిలోనూ ముఖ్యమైంది రాసలీల. రాసశబ్దానికి మూలం రసశబ్దం. రసోవై సహా అనుదాన్ని బట్టి భగవంతుడైన శ్రీకృష్ణ స్వరూపమే రసం. ఒకే రసం అనేక రసాలుగా అభివ్యక్తం కావడం, సర్వరసస్వరూపంగా మూర్తిభవించడం, స్వయంగా ఆస్వాదక భావం పొందడం, విభిన్న ఆలంబనాలుగా భాషించడం రాసక్రీడ. అష్టో షోడశ ద్వాత్రింశత్ ఎత్ర నృత్యంతి నాయికాః పిండీ బంధానుసారేణ తనృత్యం రాసకం స్మృతం. 8, 16, 32 మంది స్త్రీ పురుషులు మండలంగా ఏర్పడి చేతులు కలిపి నృత్యం చేయడాన్ని రాసం అంటారన్నమాట. పద్యావస్థే పురురూప వపుంశ్యూర్ధ్వాతస్థౌ త్రివిం రీరిహాణ అనే శృతిలో శ్రీకృష్ణుడికి పద్య, పురురూప అనే 2 విశేషణాలు ప్రయోగింపబడ్డాయి. పత్తుం అభిసారిణీభి గోపీభి అభిజత్తుం యోగ్య అనే నీలకంఠుని వ్యాఖ్యను బట్టి పద్య అంటే గోపికలతో అభిసరించడానికి తగిన విగ్రహం కలవాడని, పురురూప అంటే ప్రతి గోపిక తనతో నృత్యం చేయడానికి వీలుగా అనేక రూపాలను ధరించిన వాడని వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక్కొక్క మారు గోపీ సంపర్కం లేకుండా కృష్ణుడున్నట్లు, ఎడమవైపు, కుడివైపు, ముందు ఉన్న గోపికల దృష్టులు రాసనృత్యంలో శ్రీకృష్ణు మీద పడుతున్నాయని స్పష్టం చేయబడింది. ఈ శృతిలోని వర్ణనాత్మక చిత్రం భాగవతంలోని రాసలీలలో సంపూర్ణంగా, అతి స్పష్టంగా మనకు దృగ్గోచరమవుతుంది. శరత్కాలం వచ్చింది. మల్లిపొదలు కోకొల్లలుగా పూచి గుబాళిస్తున్నాయి. స్నానం చేసి తెల్లని వస్త్రం ధరించిన మాతృదేవతల పున్నమి వచ్చింది. జాజిపూల కుప్పల జాబిల్లి వెలుగుతున్నాడు. కృష్ణునిలో ఉల్లాసం ఉప్పొంగి వేణుగానం చేశాడు. అది జగన్మోహనంగా తరంగిస్తూ గోకులంలో ఇంటింటా దూరింది. వేణునాదపు పిలుపులు, గుసగుసలు గోపికలలో తీయని కోరికలు మొలకలెత్తించాయి. అత్తమామల, భర్తల నిషేధాలను లెక్కచేయక, మోహనమురళి ఆహ్వానాన్ని వదలలేక మైమరపుతో కృష్ణ సన్నిధికి చేరారు. కృష్ణుడు ఆత్మారాముడై వాళ్లతో రమించాడు. మళ్లీ అంతలో అదృశ్యమవుతాడు. గోపికలు వెదకడం ప్రారంభించారు. కృష్ణుని జాడ చెప్పమని ధైర్యంగా తరులతాదుల్ని సైతం ప్రార్థించారు. వెదకి చిట్టి చివరకు కృష్ణుని కనుగొన్నారు. లజ్జను వదలి దేహమంతా నిమిరారు, కౌగిలించారు, చుంబించారు, అలౌకిక రసధునిలో తేలియాడారు. ఇవే రాసక్రీడలు, జలక్రీడలు. ఈ ఘట్టాన్ని వ్యాసుడు భాగవత దశమస్కంధంలో సుమారు 176 శ్లోకాల్లో వర్ణించగా, ఆంధ్ర భాగవతంలో పోతన సుమారు 148 గద్యపద్యాల్లో వ్యాసాతిశయంగా చిత్రించాడు. భక్తుడైన పోతన తాను ఒక గోపికై గోపాలునితో రాసక్రీడల్లో తేలి బ్రహ్మానందాన్ని పొందడమే కాక ఆంధ్ర పాఠకలోకాన్ని కూడా అలౌకికానంద రసడోలికల్లో ఊగులాడించాడని చెప్పక తప్పదు. కరుణాలోకములన్ పటాంచల కచాకర్షంబులన్ మేఖలాకర బాహుస్తన మర్శనంబులన్ నఖాంక వ్యాప్తులన్ నర్మవాక్ పరిరంభంబుల మంజులాధర సుధా పానంబులన్ కాంతలన్ కరగించన్ రతికేళి కృష్ణుడు కృపన్ కందర్పు బాలార్చుచున్. ఈ విధంగా రాసలీలలో మన్మథవాద, రతికేళి, కుచాలింగన చుంబనాదులు కనపడడం చేత ఇది బాహ్య దృష్టికి కామవికారానికి సంబంధించినవిగా తోచవచ్చు. కాబట్టి రాసలీలకు కామవికారానికి ముడివేసి గోపికలు తాము కామసుఖాలను అనుభవించడానికే భర్తల్ని సైతం వదలి కృష్ణుని చెంత చేరారని, వారందరినీ శక్తి కొలది సంతృప్తిపరచడానికే కృష్ణుడు రాసలీలకు ఉపక్రమించాడని కొందరు భావిస్తున్నారు. లౌకిక దృష్టితో చూస్తే రాసలీలలు కామవికారానికి సంబంధించినవిగా కనిపించవచ్చు. కానీ ఆధిభౌతిక దృష్టితో పరిశీలించాల్సిన అంశం ఇది. గోపికాకృష్ణుల సంగమంలోని అమలన శృంగారం, ఆధ్యాత్మిక తత్వం, మధుర భక్తి భావన తదనుగుణంగా దృగ్గోచరం కాకమానవు. అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా అన్నారు పెద్దలు. రాసలీలను లౌకికమైన కామదృష్టితో చూడడం సమంజసం కాదు. రాసలీల చిత్రణ పరమార్థం అది కానే కాదు. వేదాల్ని ప్రపంచించిన, పురాణాల్ని ప్రవచించిన, ఇతిహాసాన్ని వివరించిన ఆత్మశాంతిని పొందలేక సతమతమవుతున్న వ్యాసుడు భాగవతకర్తయే ఆత్మశాంతిని పొందాడు. జీవన్ముక్తుడు,
స్త్రీ పురుష భేద దృష్టి లేని యోగి పుంగవుడు అయిన శుకుడు భాగవతాన్ని వినిపించగా పరీక్షిత్తు విన్నాడు. పరీక్షిత్తు విప్రశాపదగ్ధుడై నాటికి 7వ నాడు మృత్యువుకై ప్రతీక్షిస్తున్న విరాగి. 7 రోజుల్లో భాగవతాన్ని వినడం ద్వారా మోక్షం పొందాలనుకున్న మోక్షకామి. ఈ విధంగా భాగవత కర్త, వక్త, శ్రోత కూడా విరాగులై ఉండగా భాగవతంలో, రాసలీలలో కామభావన చేయడం హాస్యాస్పదమే అవుతుంది. బ్రహ్మాది దేవతల్ని జయించడంతో కామదేవుడు గర్వాన్ని పొందుతాడు. ఆ గర్వాన్ని నాశనం చేసి కామదేవునిపై విజయం సాధించడం రాసక్రీడ ప్రధానోద్దేశమని, ఇది సర్వదా నిర్వృత్తిపరమని, బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప జైతి శ్రీపతిర్గోపి రాసమండల మండన తస్మాత్ రాసక్రీడా విడంబనం కామ విజయస్థాపనాయేత్యేవ తత్వం కించ శృంగార కథాపదేశేన విశేషతో నివృత్తిపరేయం పంచాధ్యాయి అని రాసలీల పరమార్థాన్ని శ్రీధరస్వామి రాసపంచాధ్యాయికి టీక వ్రాసే సందర్భంలో స్పష్టపరిచారు. ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియునైన సత్కర్ముడీశుడు ధర్మశిక్షయు ధర్మరక్షయు చేయగా నర్మిలిన్ ధర్మేద పుట్టి పరాంగనాజన సంగము ఏ ధర్మమంచు తలంచి చేసిన ఉదాత్త మానస చెప్పుమా అని సాధారణంగా మనకు వచ్చే అనుమానమే పరీక్షణ్ మహారాజు కూడా వ్యక్తం చేశాడు. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషం అంటనట్లే గోపికల ఆత్మనివేదనా తత్పరతకు మెచ్చి వారిలోని దోషాలు పరిహరించడానికే రాసలీల చేశాడని, గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగనలెవరు సర్వమయుడు లీల సలిపిగాక అని శ్రీకృష్ణుని సర్వవ్యాపకతను, రాసలీల పరమార్థాన్ని శుకుడు అతిస్పష్టంగా వివరించి పరీక్షిత్తు సందేహ నివృత్తి చేస్తాడు. భగవంతుడైన కృష్ణుండు ఆత్మారాముండయ్యును గోపసతులు ఎందరూ అందరకు అందరై నిజ ప్రతిబింబములతోడ క్రీడించు బాలుపోలిక రాసకేళి తెలిపినని భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అనేక దేహాల్ని ధరించడం, చిన్నపిల్లవాడు నీటిలోనో అద్దంలోనో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆడుకున్నట్లే శ్రీకృష్ణుడు రాసకేళి చేశాడని వర్ణించడాన్ని బట్టి పరమాత్మతత్వం మరింత స్పష్టమైంది. అంతేకాక కృష్ణునికి ఉపయోగింపబడిన ఆత్మారామ, యోగీశ్వరేశ్వరాది ఉపమానాలు పరబ్రహ్మజ్యోతకాలే. రాసలీలలో ముఖ్యంగా గమనించవలసిన విషయం మరొకటి ఉంది. అది శ్రీకృష్ణుని వయస్సు. గోవర్ధనోద్ధరణ సమయానికి శ్రీకృష్ణుని వయస్సు 7 ఏళ్లు. గోవర్ధనోద్ధరణానికి పూర్వమే గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని భర్తగా ప్రసాదించమని ప్రార్థిస్తారు. పిన్న వయస్కుడైన శ్రీకృష్ణుని భర్తగా చేయమని ప్రార్థించడం లౌకికమైన కామభావంతోనని చెప్ప వీలు లేదు కదా. గోవర్ధనోద్ధరణ జరిగిన కొలద కాలానికే రాసలీలలు వర్ణింపబడ్డాయి. అంటే రాసలీల నాటికి కూడా కృష్ణుడు బాలుడే కాని యుక్త వయస్కుడు కాదని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి కూడా రాసలీలలో కామభావన తగదని, అది అపూర్వమైన అలౌకికమైన జీవాత్మ పరమాత్మల సంగమమని చెప్పవచ్చు. భక్తుల యొక్కయు యోగుల యొక్కయు హృదయాలతో సంగమించడం దేవునికి అలవాటు. గోపికాకృష్ణుల సంగమం కూడా అట్టిదే. మాకందరకును వైళమ శ్రీకృష్ణుడు మగడుగా ఆగచేయుము తల్లి, ఓ తల్లి మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ నేతి వసంతములాడుచు జాతర శేషము భక్తి చాతురితోడన్ అని కాత్యాయని దేవిని ప్రార్థిస్తారు గోపికలు. వేల కొలది కన్యలు ఒకే పురుషుని పెండాడనెంతురా. శారీరకముగా వాంఛలు కలిగిన స్త్రీలు తమకందరకు ఒక్కడే మగడు కావాలని భావింపరు కదా. కాబట్టి గోపికలు తమ చేతో విభునిగా మాత్రమే శ్రీకృష్ణుని భావించారని స్పష్టమవుతోంది. మేము జీవాత్మలము, నీవు పరమాత్మవు, మా ఆత్మలను మీ ఆత్మలో ఐక్యమరించుటయే మేము అభిలషించుచున్నామని గోపికల ప్రార్థనలోని అంతరార్థం. యోగ సమాధిలో జీవాత్మ పరమాత్మతో ఐక్యమొందడం సహజం. గోపికలు కోరుకునేది అట్టి సమాధి స్థితినే. ఆ స్థితినే కృష్ణుడు రాసలీలలో గోపికలకు ప్రసాదించాడు. తన చెంతకు చేరిన గోపికలతో తమ ఇండ్లకు మరలిపోయి పతిపుత్రాలను సేవించమంటాడు కృష్ణుడు. జ్ఞాన విజ్ఞాన నిధులైన వ్యక్తులు నీ యందు ఏ రతిని కామించుచుందరో అట్టి కేళిని అభిలషించుచున్న మాకు మమ్ము విడనాడుట ధర్మమా. అంతేకాక పతిపుత్రాదిక నామమూర్తి వగుతున్ భాసిల్లు నీ యందు తత్ పతిపుత్రాదిక వంచలను సలిపి సంభావించుట అన్యాయమే అని గోపికలు శ్రీకృష్ణుని ప్రశ్నించడాన్ని బట్టి వీరు వేదాంత విజ్ఞాన సంపన్నులని, వీరు కోరుకునే కేళి యోగ సంబంధమైనదే కాని కావ సంబంధమైనది కాదని స్పష్టమవుతోంది. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కరసరోజంబు మా మస్తకముల నుంచి మనుపు మీష అని ప్రార్థించడాన్ని బట్టి అజ్ఞానాంధకార విధ్వంసకముకు శ్రీహరి అస్తమస్తక సంయోగాన్ని మాత్రమే వారు కోరుకుంటున్నారని వీతమవుతోంది. అంతర్హితుడైన కృష్ణుని వెదకే సందర్భంలో శ్రీకృష్ణుని పాదచిహ్నములు కనిపించినప్పుడు గోపికలకు సనక సనందనాది మునులు,
వేదమాత, లక్ష్మీదేవి, ముక్తికాంత మున్నగు వారు స్ఫురణకు వస్తారు. గోపికలు కామ సంబంధమైన కోరికలు కలిగిన వారైనచో తమ మనోనాయకుని చిహ్నాలు కనబడినప్పుడు ఇటువంటి పవిత్రమైన భావనలు స్ఫురణకు రావు కదా. తరుణుల్ కొందరు మూలగేహములను దండించిరారాక తద్విరహాగ్నిన్ పరితాపముందుచు మనోవీధిన్ విభున్ మాధవున్ పరిరంభంబులు చేసి జారుడనుచున్ భావించియున్ చొక్కి పొందిరి ముక్తిన్ గుణదేహమున్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తలై. కృష్ణ సన్నిధికి చేరలేక ఇండ్లలో ఉండిపోయిన గోపికలు సైతం మనోవీధిలో శ్రీకృష్ణుని భావించి కౌగిలించి ముక్తి పొందినట్లు రాసలీలలో వర్ణించడాన్ని బట్టి గోపికలు మోక్షకాములని, రాసక్రీడలు ఆత్మ సంబంధమైనవే కాని దేహ సంబంధమైనవి కావని, గోపికలు మధురభక్తి పరాయణులని మరింత స్పష్టమైంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనే గీతాచార్యుని పలుకులకు సుస్పష్టమైన రూపచిత్రణే రాసలీల. పర్యాలోచన చేయగా కృష్ణుడంటే దేవకీదేవి కుమారుడైన మానవ శరీరి కాదని, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమని, గోపికాకృష్ణుల రతి జీవాత్మ పరమాత్మల సంగమమని, ఇది ఆత్మానందదాయకమైన యోగకేళియే కాని భౌతికానందదాయకమైన భోగకేళి కాదని రాసలీలల్లో అతి స్పష్టంగా నిరూపింపబడింది. అంతేకాక రాసలీల ద్వారా 2 ముఖ్య లక్ష్యాలు సాధింపబడ్డాయని చెప్పవచ్చు. మొదటిది పరమహంసలకు, సాధకులకు, భక్తులకు సాధనా పద్ధతిని ఉపదేశించడం. రెండవది మన్మధుని గర్వభంగం గావించి శ్రీకృష్ణుడు మన్మధుడై తన పూర్ణావతారాన్ని ప్రమాణితం చేయడం. ఈ 2 లక్ష్యాలు రాసలీలలో అతి స్పష్టంగా సర్వత్రా ప్రతిష్ఠింపబడ్డాయి. అంతేకాదు సర్వం కృష్ణమయం జగత్ అనే విషయం రాసలీలలో రూఢమయ్యింది. శ్రీకృష్ణుని రాసలీల పరమార్థం. డాక్టర్ ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు.